హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జున్నుగడ్డ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొదటిగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకోండి, పాలను తీసుకోండి. తీసుకున్న పాలలోకి నేనైతే కామధేను వాళ్ళది తీసుకున్నాను. జున్ను పౌడర్ ఉంటుంది కదా, నేనైతే కామధేను వాళ్ళ జున్ను పౌడర్ తీసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ పాలలోకి ఒక ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ ప్యాకెట్ని కట్ చేసి ఆ పౌడరు మనం తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్లో వేసి ఉండలు లేకుండా ఆ పాలల్లోకి మనం వేసిన పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఉండలు లేకుండా మొత్తాన్ని అయితే వేసిన పౌడర్ మొత్తాన్ని పాలల్లోకి మిక్స్ చేశాను. ఇప్పుడు మనం నల్లకొట్టిన బెల్లాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాలను నేనైతే మరొక బౌల్లోకి వడపోస్తున్నాను. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా నలకలు అలాంటివి ఉంటే ఈ జల్లెడలో వడపోయటం వల్ల మనకి నీట్గా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి వడపోస్తున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం దంచిన మిరియాలు, యాలకుల పొడి కూడా వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేయండి. యాలకుల పొడి, మిరియాలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం ఆవిరితో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. జున్ను అయితే ఆవిరికి బాగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెడితే చల్లారుతుంది. చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకుంటే జున్ను అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చెప్తానండి, మొత్తం నేనే తినేస్తున్నాను కదా, మీకు ఇప్పటికే అర్థమైపోయింది. సూపర్ అయితే వచ్చింది, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.